brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. అసలు ఇప్పుడు సంఘటనా స్థలంలో ఎలాంటి పరిస్థితి ఉంది, భక్తులైతే ఆందోళన చెందవద్దు అని అధికారులు చెప్తున్నారు. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి సంఘటనా స్థలంలోనే ఉన్నారు కాజా. మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం. కాజా, ఏంటి సిచ్యువేషన్? గోడ ఎందుకు కూలిందని అంటున్నారు అధికారులు? బేసిక్ గా ఇంతమంది భక్తులు వస్తారని అంచనా వేస్తారు కాబట్టి చాలా పకడ్బందీగానే ఏర్పాట్లు చేసింది అని తెలుస్తోంది. కానీ ఈ గోడ ఉన్నట్టుండి కుప్పగొలడానికి కారణం ఏంటి? అధికారులు ఏమంటున్నారు, భక్తులు ఏం చెప్తున్నారు? దాదాపుగా 1,50,000 నుంచి 2 లక్షల మంది భక్తులు ఈరోజు అప్పన్న స్వామి నిజరూపం దర్శించుకునేందుకు వస్తారని ఇప్పటికే అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ఏదైతే ఈ గోడ కనిపిస్తుందో, గతంలో ఈ గోడ ఈ ప్రాంతంలో లేదు. కేవలం 20 రోజుల క్రితం మాత్రమే ఈ గోడను ఇక్కడ నిర్మించారు. అయితే 300 రూపాయల భక్తులకు ఈ మార్గం నుంచి వెళ్లేందుకు ఈ ప్రాంతంలో టెంట్ కూడా వేశారు. అయితే భారీగా వర్షం వచ్చింది ఈ తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో. ఆ తర్వాత ఎదురుగాలు కూడా వచ్చాయి. పైనుంచి ఉన్న ఏమండి, ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. వస్తున్న వర్షపు నీరు ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో ఈ గోడ వైపు వచ్చి చేరింది. దీంతోపాటు ఎదురుగాలులకు ఇక్కడ ఏర్పాటు చేసిన టెంట్ భారీగా ఐరన్ పోల్స్తో పాటు నిర్మించారు. అయితే ఆ ఎదురుగాళ్లకు టెంట్ పూర్తిగా కుప్పకూలిపోయింది. ఈ గోడ వర్షపు నీరుకి నానిపోవడంతో పాటు ఇక్కడ ఆ వర్షపు నీరు కిందకి జారుతూ ఆ గోడ వైపు రావడం, దీంతోపాటు టెంట్తో పాటే ఆ గాలికి ఈ గోడ కూడా భారీ శబ్దంతో కూలిపోయినట్టుగా ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. దీనిపై ఇంకా విచారణ జరుగుతుంది. అయితే గతంలో 300 రూపాయల టికెట్ ఈ మార్గం నుంచి వెళ్ళేది కాదు. నాకు కుడివైపున ఉన్న ప్రాంతం నుంచి మెట్లపై మార్గం నుంచి 300 రూపాయల టికెట్కు వెళ్ళే భక్తులను పంపించేవారు. ఈ ఏడాది ఈ డైవర్ట్ చేశారు ఈ క్యూ లైన్ని, 300 రూపాయల లైన్ని. ఈ పక్కన ఏదైతే నేను నిల్చున్న ప్రాంతం ఉందో ఈ ప్రాంతం పై నుంచి మెట్ల మార్గం నుంచి వెళ్ళి ఆ తర్వాత ఆ క్యూ లైన్ కాంప్లెక్స్లోకి వెళ్ళి అప్పన్న స్వామి దర్శించుకునేందుకు ఈ ఏడాది ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. 20 రోజుల క్రితమే ఈ గోడను నిర్మించారు. ఇది ఒక బేస్మెంట్ గోడలా కనిపిస్తుంది. ఎందుకంటే ఇది పూర్తిగా అంటే నిర్మాణంలో కాస్త ఇది నాసిరకంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ పూర్తిగా గోడ కూలిపోయిన తర్వాత కూడా అంటే ఒకటి పూర్తిగా ఇటుకలన్నీ కూడా చల్లా చెదురుగా అయిపోయి గోడ ఆనవాళ్ళు లేకుండా పోయాయి. ఎందుకంటే ఇది 20 డేస్ బ్యాకే దీన్ని నిర్మించారు. నూతనంగా నిర్మించిన గోడ ఇది. ఇంతలోనే ఇది భారీగా శబ్దంతో కుప్పకూలిపోవడం 7 ప్రాణాలు తోడేసింది. ఆసుపత్రిలో చికిత్స సమయంతో మరొక భక్తుడు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు ఇప్పటి వరకు ఈ మృతుల సంఖ్య 8కి చేరింది. మరికొంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మొత్తం మీద ఈ ఘటన ఒక విషాదకర ఘటనగా మారింది. ఎందుకంటే గత రాత్రి నుంచి కూడా భారీగా భక్తులు సింహగిరిపైకి వచ్చి చేరారు. అందుకు తగ్గట్టుగానే అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఒకవైపు స్వామివారి నిజరూప దర్శనం ప్రారంభమైంది. ఆ తర్వాత అశోక్ గజపతిరాజు అనువంశిక ధర్మకర్త కూడా ప్రత్యేకంగా దీనిపై దర్శించుకున్న తర్వాత సార్ వినొచ్చింది సార్, అంటే జనరల్ అంటే గోడ మీరు ప్రాంతాన్ని పరిశీలించారు, ఎలా ఉంది సార్ ఈ సిచ్యువేషన్, ఏమంటారు? అంటే అది వీఆర్ ట్రైంగ్ టు ఇప్పుడు ప్రస్తుతానికి ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది ఏంటన్నది ఎగ్జామిన్ చేస్తున్నాము. టెక్నికల్గా ఎలా జరిగింది ఏంటనేది. బట్ ప్రాపర్గా ఒక నిపుణులతో కూడినటువంటి కమిటీ లాగా ఏదన్నా వాళ్ళు డీప్గా అనలైజ్ చేస్తే కానీ పూర్తి వివరాలు మనకు వచ్చే అవకాశం లేదు. ప్రాథమికంగా మనకున్న డిపార్ట్మెంట్ ఇంజనీర్స్ని పెట్టుకొని ఎట్లా చేస్తున్నారు, ఎట్లా జరిగింది ఏమిటి అనేది ఆ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ని కన్స్ట్రక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అంటే వర్షం కూడా భారీగా కురిసింది, ఆ నీరు కూడా ఇటువైపు వచ్చింది. అటువంటి ఆనవాళ్ళు ఏమైనా కనిపిస్తున్నాయి, ఏమనుకోవచ్చు ప్రాథమికంగా? అంటే అదే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సో హెవీ డౌన్ పోర్ ఒక 40 మినిట్స్ దాకా మనకి ఉన్నది. సో ఆ టైంలో ఏమన్నా వాటర్ ఒక పైనుంచి ఒక స్ట్రీమ్ లాగా ఏమన్నా వచ్చిందా, లేకపోతే ఇక్కడ పడ్డ వర్షంతో పాటు చుట్టుపక్కల గ్యాదర్ అయిన వాటర్ ఏమైనా చేరి సాయిల్ ఏమైనా మెత్తపడడం అది జరిగిందా అనేది. బట్ అఫ్ కోర్స్ దీస్ ఆర్ ప్రిలిమినరీ థియరీస్. కరెక్ట్గా ఏం జరిగిందనేది పూర్వాపరాల్లోకి వెళ్ళి తెలిస్తే కానీ మనకి చెప్పలేదు. అంటే ఇక్కడ టెంట్ కూడా ఏర్పాటు చేసే పోల్స్ కూడా ఉన్నాయి. ఈ గాలికి టెంట్ కూడా కూలిపోయింది. ఆ సాయిల్ కూడా లూజ్ అయ్యి గోడ కూలిపోయే అవకాశం ఉందా సార్? ఉండొచ్చండి. అదే మనకి ఆ సీన్ రీకన్స్ట్రక్ట్ చేస్తే తప్ప మనకి తెలియదు. సార్ ఈ గోడని అంటే గతంలో ఈ గోడ లేదు, గోడ నిర్మించి ఎన్నాళ్ళు అవుతుంది సార్? గోడ 20 days అంటే గతంలో 300 రూపాయల టికెట్ ఇటువైపు ఉండేది సార్ భక్తులకి? అంటే ఈవో గారిని ఎన్ని అడగాలి, నేను చాలా కాలం అయింది కదా చూసి. అంటే గతంలో 300 రూపాయల టికెట్ లైన్ అటువైపు నుంచి వెళ్ళేది, దీన్ని డైవర్ట్ చేశారు ఈసారి అని చెప్పి చెప్తున్నారు భక్తులు.
అంతే అలాగే ఉండేది అనుకుంటాను. అంటే ఏమంటారు సార్ ఈ ఘటన మీద ఏమంటారు మీరు? అంటే జనరలైజ్గా అంటే పకడ్బందీగా ఏర్పాట్లు అయితే చేశారు. ఈ ఘటన అనుకోండి కదా అన్ని మొత్తం ఫెస్టివల్ గురించి అయితే ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది మార్నింగ్ ప్రధానంగా ఏంటంటే మార్నింగ్ వచ్చిన ఉధృతమైన వర్షం, మామూలు వర్షం కాదు, చాలా ఉధృతమైన వర్షం, గాళ్ళు రెండు తోడైనవి. ఇంటర్నెట్ పూర్తిగా అదే ఇందాక చెప్పినట్టుగా సాంకేతిక నిపుణులు కూడా వాళ్ళు పరిశీలించిన తర్వాతే కొంచెం ఒక క్లారిటీ వస్తుంది. అంటే ఈ క్యూ లైన్ ఈసారి డైవర్ట్ చేయడానికి కారణం ఏంటి సార్? అంటే గతంలో 300 రూపాయల లైన్ అటువైపు నుంచి వెళ్ళేది. లోకల్గా ఏంటంటే ఇక్కడ లోకల్గా ఈఓ గారు ఇక్కడ సిబ్బంది కలిసి ప్లాన్ చేసుకుంటారు జనరల్గా. అంటే కన్వీనియన్స్ ఎక్కువ మంది, ఎంతమంది వస్తారండి ఈసారి ఏడాది దర్శించుకుంటారని అంచనా? 50,000 మంది వరకు వస్తారని అంచనా వేసి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పుడు మిగతా భక్తుల పరిస్థితి ఎలా ఉంది సార్? అంటే దర్శనాలు ఏ విధంగా జరుగుతున్నాయి? ఏదన్నా వస్తున్నాయండి, భక్తులు వస్తున్నారు. 300 రూపాయలు వచ్చే భక్తులు ఎటువైపు డైవర్ట్ చేశారు? అటువైపు అండి, అక్కడి నుంచి అలా పైకి దాంట్లో కొంతమంది జనరల్, కొంతమంది 300లోనే వేరే వైపు నుంచి తీసుకొస్తున్నారు. అంటే ఈ క్యూ లైన్ అనేది 300 రూపాయలది గతంలో ఎటువైపు నుంచి ఉండేదండి? ఇలాగే ఉండేది, ఈ మెట్లు ఎక్కేది, ఈ మెట్లు ఎక్కేది. అంటే తిన్నగా వెళ్ళిపోయేవారు. అంటే అప్పుడు కొండ ఉండేది, కొండ ఇప్పుడు డౌన్కి వెళ్ళింది. కొండ షాపులు కట్టినప్పుడు కొండ కింద కట్ చేసాం. కొండ కట్ చేసిన తర్వాత ఇది 300 రూపాయలు డైవర్ట్ చేశారు ఎటువైపు మళ్ళీ. ఇప్పుడు ఇలాగే వెళ్ళేది, ఇప్పుడు ఇక్కడ వరకు కామనే. ఇంతకుముందు పాత మెట్లు ఇలా ఉండి, పాత మెట్లు తర్వాత లైవ్లో ఉంది, అది కొత్తదండి. ఆ తర్వాత ఇటువైపు నుంచి పంపించారు. చూడొచ్చు ఏదైతే ఈ మార్గం కనిపిస్తుందో, గతంలో ఈ 300 రూపాయల భక్తులు ఎవరైతే ఉన్నారో గత ఏడాది వరకు నాకు రైట్ సైడ్లో ఉన్న ప్రాంతం నుంచి మెట్ల మార్గం నుంచి సింహాచలం స్వామివారికి దర్శించుకునేందుకు 300 రూపాయల టికెట్లు భక్తులు హ్యాపీగా ఫ్రీగా స్వేచ్ఛగా వెళ్ళేవారు. అయితే ఈసారి మాత్రమే కాస్త రెనోవేషన్ వర్క్స్ ఈ ప్రాంతంలో చేసి ఆ తర్వాత అక్కడ గోడ కట్టి ఆ పక్కనే మరో గోడ నిర్మించి ఇక్కడ మెట్ల మార్గం నుంచి ఈ 300 రూపాయల భక్తులను డైవర్ట్ చేశారు. భారీగా ఈ గోడ నిర్మించారు. అయితే దీనికి తగ్గట్టుగా ఇక్కడ లూజ్ సాయిల్ కూడా ఉంది. ఎందుకంటే చూడొచ్చు మనం ఈ పూర్తిగా వర్షంకి నానిపోయిన తర్వాత పూర్తిగా ఈ గోడ భారీ శబ్దంతో కూలిపోయినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. లూజ్ సాయిల్లో కచ్చా నిర్మాణం పూర్తిగా కన్స్ట్రక్షన్ కూడా పూర్తిగా జరగలేదు. అయితే ఇటువంటి గోడ ఉన్న ప్రాంతం నుంచి 300 రూపాయల భక్తులకు అనుమతి ఇవ్వడం, ఈ క్యూ లైన్లు నిల్చోబెట్టడం కూడా ఈ ప్రమాదానికి కారణమైందని చెబుతున్నారు. మొత్తం మీద ఈ ఘటన ఒకసారిగా తీవ్ర కలకలం సృష్టించింది, అందరిలో విషాదాన్ని నింపింది, అప్పన్న భక్తుల్లో తీవ్ర ఆవేదన ముగించింది. ఎంతో ఆశతో అప్పన్న స్వామిని దర్శించుకుందామని క్యూ లైన్లో నిల్చున్నారు. ఆ తర్వాత ఒక్కసారిగా ఈ గోడ కూలిపోయింది. ఆ శిథిలాల కింద చిక్కుని 7గురు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇప్పుడు తీవ్రంగా ఆవేదన గురిచేస్తుంది అందరిలో. దీనిపై ఎంక్వైరీ అయితే ప్రారంభమైంది. నిపుణుల కమిటీ ప్రత్యేకంగా ఈ స్పాట్కు వచ్చి పరిశీలించిన తర్వాత ఈ ఘటనకు అసలు కారణం ఏంటనేది నిర్ధారించే అవకాశం ఉందని ఎండోమెంట్ సెక్రటరీ వినయ్ చంద్ చెబుతున్నారు. అయితే మొత్తం మీద అంటే కచ్చా గోడ ఉండడంతో పాటు కేవలం 20 రోజుల క్రితమే ఈ గోడ నిర్మించడం, ఈ ఘటన జరగడం కారణమైందని ఈ భక్తులు ఇటువైపు నుంచి అనుమతించడంతో గోడ ఒకసారిగా కూలిపోయి భక్తులపై పడడంతో 7గురు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు.